అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో ఈరోజు సంతాన పోషణ గురించి శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ప్రసంగిస్తారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు. రామ్మోహన్ నమిలే 73 నాట్ అవుట్. కొంచెం లైటర్ వీన్ అంటాము ఆంగ్లంలో, అంటే హాస్యంగా ఉండడానికి. ఐఎమ్ 73. January 6th వస్తే ఐ విల్ బి కంప్లీటింగ్ 73 and 10 into 70. ఓకే, జీవనయానం. జీవనయానము దీన్ని దాన్ని కొంచెం యాడ్ చేసి నేను ధర్మపథ జీవనయానం, ధర్మపథ మానవ జీవనయానము, మానవ జీవనయానం అని మనము ఇన్ ద లాస్ట్ ఇన్ని రోజుల నుంచి అంటున్నా ఉన్నాము. ధర్మపథం దానికి ప్రిఫిక్స్గా ముందుగా జోడిస్తే ఇంకా బాగుంటుంది అనేసి. మనం జీవనయానం ఎట్లా జరుగుతుంటుంది, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు విల్ బి లివింగ్, బతుకుతుంటాము. కానీ ఏ మార్గంలో మనం బతుకుతున్నాము అనేది పాయింట్ కనుక ధర్మపథ మానవ జీవన యానము. ఈరోజు ఉపశీర్షికలో, ఈ మహాశీర్షికలో ఉపశీర్షిక ఈరోజు పిల్లల పోషణ. పోషణ అంటే ఇక్కడ 2 రకాలు తీసుకోవచ్చు మనం. ఒకటి ఆరోగ్య దృష్టిలో తీసుకుంటే హెల్త్ పాయింట్ నుంచి చిన్నపిల్లలకి 10 years వరకు నార్మల్గా వాళ్ళ గ్రోత్ స్టెబిలైజ్ అయిపోతుంది. పోషకాహారాలు 10వ ఏళ్ళ వరకు బ్రెయిన్ కూడా 80-90% ఆఫ్ ద బ్రెయిన్ విల్ స్టెబిలైజ్ బై ఏజ్ ఆఫ్ 9 years అనేసి ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. అలాగే చైల్డ్ మార్టాలిటీ రేట్ అంటాం మనము. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా మార్టాలిటీ అంటే మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేరియస్ హెల్త్ రీజన్స్ కానీ, పుట్టుకతో వచ్చినవి కానీ, లేకపోతే సరైన పోషకాలు తినకపోవడం కానీ. అంటే సరైన పోషణ పదార్థాలు పిల్లలకు పెట్టడానికి, వాళ్ళకి ఏమైనా రుగ్మతలు వ్యాధులు సంక్రమిస్తే ఇమీడియట్గా దానికి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడానికి సరి అయిన ఆర్థిక వనరులు ఉండాలి, ఫినాన్షియల్ రిసోర్సెస్. మనం ఈ టాపిక్స్ అన్ని మాట్లాడేది ఎక్స్ట్రీమ్లీ హై రిచ్ పీపుల్ కోసం కాదు, దే మేనేజ్ దెమ్సెల్స్. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ కోసం కూడా కాదు, కామనర్ సగటు మనిషి కోసము. ఇలాంటి ఏమన్నా వింటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, తెలియదని కాదు. ఒకటి మనకి ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాము. అంటే మన బ్యాక్గ్రౌండ్లో, మన మనసు వెనకాల ఎప్పటికీ కొన్ని మంచి విషయాలు, మనం చేయాల్సిన పనికి సంబంధించిన విషయాలు నడుస్తుండాలి. నెంబర్ 1. ఫ్యూచర్ అంటే ఇంకో 1 నిమిషం తర్వాత అంతా ఫ్యూచరే, లాంగ్ ఫ్యూచర్, షార్ట్ ఫ్యూచర్. మన ఫోర్ హెడ్లో, పాలభాగంలో, చిత్తంలో ప్రస్తుతం ఏం చేయాలి పనులు అనేది డాన్స్ చేస్తూ ఉండాలి. చిత్తంలో నృత్యం ఆడు అనేసి రైమింగ్లో చెప్పాలంటే దే షుడ్ బి డాన్సింగ్ ఆన్ అవర్ ఫోర్ హెడ్. ఈ పిల్లల పోషణ కోసం అనేసి, పోషణ అంటే ఒకటి ఆరోగ్యకరమైన పోషణ, ఒకటి దెన్ వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ పెంపకము అనేది ఫిజికల్ గ్రోత్. పిల్లలు ఎట్లాగో పెరుగుతారు. మనకి కొన్ని సామెతల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటారు. కానీ నేను దాన్ని ఇంకో కొంచెం యాడ్ చేసి, దిక్కున్న వాళ్ళకు కూడా దేవుడే దిక్కు, దేవుడే పెద్ద దిక్కు. దిక్కులందరికీ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ వసతుల ప్రకారం ఎవరి దిక్కులు వాళ్ళకు ఉన్నా, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, దిక్కున్న వాళ్ళు ఉన్నారు. దిక్కున్న వాళ్ళకు కూడా పెద్ద దిక్కు, దిక్కు లేని వాళ్ళకి, దిక్కున్న వాళ్ళకి దేవుడే దిక్కు అనేది ఇప్పటికీ మన పాలపాకులో డ్యాన్స్ చేస్తుంటే మనకు కొంత హంబుల్నెస్ అనేసి పెరుగుతుంటుంది. నా పోషణ పిల్లలకి ఒకటి, వాళ్ళ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండాలి, మినిమం 10-12 years వరకు. ఆ తర్వాత కూడా 18-20 years వరకు, అంటే శారీరక దృఢత్వము ఒక ఏజ్కి వచ్చిన తర్వాత స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బరువు హెచ్చు తగ్గులు అవుతాయి, కానీ పొడవు మట్టుకు పెరగరు. సో వాళ్ళకి కనీస పొడుగు అంటే కొంత స్టాటిస్టిక్స్ కూడా ఉంది. అంటే ప్రపంచ జనాభా ఏ దేశాల్లో ఎలా ఉంది, దాని తులనలో ఇన్ కంపారిజన్ విత్ దట్ మనం ఇండియా వేర్ వి ఆర్ అనేసి
మనది ఇండియా ఈ మధ్య కాలంలో గత 10-20 ఇయర్స్ నుంచి జీడిపి పెరిగి, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పెరిగి, అందరికీ కొనుగోలు శక్తి ఇవన్నీ పెరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలామంది పేదరికం ఉన్న దేశం మనది. అంటే ఈక్వి డిస్ట్రిబ్యూషన్, సమాన సంపద యొక్క సమాన వితరణ అనేది సమసమాజ స్థాపన అని అంటాం మనము ఇది సాహిత్యంలో, కానీ అది పాసిబుల్ కాదు. కానీ నేను అనేది ఏంటంటే కనీసము ఎవరి శక్తి సామర్థ్యాలకి అనుపాతంగానైనా కూడా వాళ్ళకి ఆదాయ వనరులు ఇతరుల మనలో ఉండాలి. దాంట్లో కూడా మనము కొంచెం లోపము జరుగుతుందనేసి ఒక ఓవరాల్ భావన. నౌ ఈ 18 ఇయర్స్ వరకు దాంట్లో 2 భాగాలు చేస్తే ఫస్ట్ 9 ఇయర్స్, సెకండ్ 9 ఇయర్స్ వరకు 18 ఇయర్స్కి మనం అనుకున్నాం చాలాసార్లు దట్ ద పర్సన్ విల్ బికమ్ మేజర్. ఫస్ట్ 9 ఇయర్స్ వరకు ఇది. తర్వాత ఈ ఆరోగ్యం సంగతి, దీనితోనే మనకి బస్తీ దవాఖాన్లని గవర్నమెంట్ స్కీమ్స్లో స్టేట్ గవర్నమెంట్లు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మనకి ఏ ఏ సౌకర్యాలు వసతులు ఉన్నాయి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. భారతదేశ ప్రభుత్వంలో కానీ, భారత ప్రభుత్వంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎన్నెన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ మనకు అవసరమయ్యేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి. ఇంపార్టెంట్గా ఎప్పుడైనా చాలా ఇబ్బంది వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ఆర్ ఎమర్జీ నంబర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటుండే వింటున్న వాళ్ళు. మనకు ఒక 10-12 సేవా భాగాల యొక్క ఎమర్జీ నంబర్స్ మీ దగ్గర రెడీగా ఇంటిలో ఒక మూలకి ఎక్కడైనా రాసి కానీ మీ ఫోన్లో కానీ అడిషనల్గా పెట్టుకున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్, ఫైర్ ఇలాంటి నంబర్స్ అని. మనం చిన్న చిన్న విషయాల మీద కూడా మన దృష్టి పోదు, సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అనో ఏదో ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉంటాము. నా మంచి విద్య కోసము మంచి ఆహారం ఇది ఒక పాయింట్. రెండవది అంటే నా సొంత అనుభవంలో మేము నా ఏజ్ 8-9 ఇయర్స్ వరకు, 8.5 ఇయర్స్ వరకు వీవర్ ఇన్ ఏ రూరల్ సెట్టింగ్, రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను రూరల్ అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నాము. గ్రామీణ వాతావరణం నేను ఎందుకుంటున్నానంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనం విశేషించి మన భారతదేశంలో కూడా 2 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. ఒకటి రూరల్ గ్రామీణ, రెండవది పట్టణ అర్బన్. రూరల్ అండ్ అర్బన్ అని 2 భాగాలు. మనం చూస్తుంటే కనుక మనమంతా కూడా ఒరిజినల్గా ఎక్కడో ఒక్క మన పూర్వీకులు అంటే మన తాత నుంచి మరీ పూర్వీకుల వరకు కూడా పోవాల్సిన పని లేదు. మన తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే స్టార్ట్ అయ్యి తదుపరి మనము సిటీలోకి మైగ్రేట్ అయ్యినాము. దీన్ని అప్వర్డ్స్ మైగ్రేషన్ అనొచ్చు. మళ్ళీ వెనక్కి వెళ్తే వీసే రివర్స్ మైగ్రేషన్. అబ్దుల్ కలాం గారు పురా అనే ఒక స్కీమ్ పెట్టి PURA షార్ట్ ఫామ్లో ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అలా ఉండడం చేత ఊళ్ళల్లో నుంచి సిటీకి రారు అనేసి ఆయనది ఒక భావన. ఆ ప్రోగ్రాం ఇప్పటికి కూడా నడుస్తుంది అనుకుంటాను నా ఉద్దేశంలో. అది కొంతవరకు ఫలితాలు ఇస్తుంది కానీ చాలా వరకు ఇవ్వవు. అంటే నగరాల్లో కూడా మళ్ళీ మహానగరాలు వేరు. మనం మామూలుగా రూరల్ అని, సెమీ అర్బన్ అంటే మరీ పట్టణం కాదు, మరీ పల్లెటూరు కాదు, దాన్ని సెమీ అంటే అర్థ షహరి హిందీలో. ఆ తర్వాత పట్టణము, నగరము, మహానగరము. ఇదొకటి. జనాభా ప్రాతిపదికన భారత ప్రభుత్వము మనం ఉండే సెంటర్స్ ఊరు నుంచి మొదలుపెట్టి, ఊరు తాండా నుంచి మొదలుపెట్టి మహానగరాల వరకు పాపులేషన్ ప్రాతిపదిక మీద, జనాభా ప్రాతిపదిక మీద 6 భిగాలుగా విభజించింది. ఇది అంటే ఇంతవరకు పాపులేషన్ ఉంటే ఈ సెంటరు అంటే టైప్ 1 స్కేల్ 1 నుంచి 6 శ్రేణుల వరకు. అయితే మహానగరాల్లో ఉండేటువంటి ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ అంటాము. కొన్ని మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు ఉంటాయి. కొంచెం మామూలు టౌన్స్లో, చిన్న టౌన్స్లో, విలేజెస్లో కాలుష్య రహిత వాతావరణం, దట్స్ ఎ గుడ్ థింగ్. నగరాల్లో మీరు హైదరాబాద్ చూడండి, విపరీతమైన ట్రాఫిక్. బెంగళూరుని దగ్గరలో మా అబ్బాయి బెంగళూరులో ఉంటారు, బెంగళూరు గురించి నాకు కొంత ఐడియా ఉంది. సో అక్కడ మా ఫుట్పాత్ మీద మోటార్ సైకిల్ పోతుంటాయి. మన హైదరాబాద్లో ఫుట్పాత్ మీద అందరూ ఫుట్పాత్ డ్వెల్లర్స్ వాళ్ళు వస్తువులు అమ్ముతుంటారు. మధ్యాహ్నం టిఫిన్ సెంటర్లు, ఎవ్రీథింగ్. మరి పాదచారులు ఎక్కడ నడవాలి? సో ఇది ఓకే. ఇవన్నీ కాంప్రహెన్సివ్గా చూడాల్సిన విషయము. అంటే అంతా కలిపి
అంతా కలిపి చూడాల్సిన విషయం. నా నేను 8 ఇయర్స్ వరకు గ్రామీణ వాతావరణంలో ఉంటే నేను 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలకి వెళ్ళి ఎరగను. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు. వారికి హైదరాబాద్లో ఉద్యోగం వస్తే ఆయనకి ఉర్దూ కూడా వచ్చు, ఓల్డ్ జనరేషన్ కాబట్టి. ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నాంపల్లిలో తెలుగు ద్వితీయ భాష, సెకండ్ లాంగ్వేజ్ మీకంతా తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్. ఈ మధ్యలో 2 లాంగ్వేజెస్ కుదించినట్టున్నారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఉర్దూలో తెలుగు చెప్పే వాళ్ళు అనేది చాలా రేర్. సో ఇమీడియట్లీ అప్పట్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్కి వాళ్ళకే పోస్టింగ్ అపాయింట్మెంట్ ఇచ్చే అథారిటీ ఉండేది. సో హీ వాజ్ సెలెక్టెడ్ ఎస్ ఎ టీచర్ అండ్ వీ షిఫ్టెడ్. మా నాన్నగారికి ఒక అభిప్రాయం ఉండేది, ఈ తెలుగు సంస్కృతము పౌరహిత్యము అంటే ఈ ట్రెడిషనల్ ఇవి ఎంత చేసినా కూడా అది అంత బ్రతుకుదేరు భూమేమో అనేసి, అంటే ఎవరి అభిప్రాయం వారిది కదా. వారు ఇమీడియట్గా మా అన్నని నన్ను వివేకవర్ధిని హై స్కూల్ అని కోటిలో ఉంది, అక్కడ హీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు నేను 5వ తరగతి స్కూల్కు పోకపోయినా కూడా, ఇవన్నీ నా అనుభవం కోసం చెప్పట్ల, దీంట్లో కొన్ని వింటున్న వాళ్ళలో కొందరికి వర్తించవచ్చు, వర్తించకపోయినా కూడా దీన్ని పరిశీలించవచ్చు. ఇట్లా కూడా ఉంటుందా? ఇప్పుడు మదర్ స్కూల్ అని, హోమ్ స్కూల్ అని, ఓపెన్ స్కూల్ సిస్టమ్ అని, స్కూల్కి పోవాల్సిన పనే లేదు. అంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ విషదంగా మాట్లాడతాము. వారంలో 5 రోజులు ఇంట్లోనే చదువుకొని 2 రోజులు మట్టుకే డౌట్స్ క్లియరెన్స్ స్కూల్కి పోయినా సరిపోతుంది. ఈ స్కూల్ వ్యాన్లు ఇవన్నీ సత్తంగా లేకుండా వాతావరణంలో కాలుష్యానికి దోహదం కాకుండా కూడా చేయొచ్చు. బట్ వి విల్ టాక్ ఆన్ ఇట్ అంటే లేటర్, అంటే పిల్లలు పెద్దగా స్కూల్కి పోయే ఆ దశ వచ్చినప్పుడు వి విల్ ఇన్ డీటెయిల్డ్ టచ్ ఆన్ ఇట్. నాకేం పెద్ద వ్యత్యాసం అవ్వలేదు. ఐ కుడ్ గెట్ ఆన్. 6 నుంచి 9 వరకు, 6 నుంచి 6, 7, 8, 9 ఇంగ్లీష్ మీడియంలో చదివి, తర్వాత కారణాంతరాల చేత 10, 11, 12 మళ్ళీ అదే మా నాన్నగారు పనిచేసే స్కూల్లో చేర్పించారు తెలుగు. అది నాకు కలిసి వచ్చింది. అంటే మనం ప్రతికూల వాతావరణంలో కూడా సానుకూలతను వెతుక్కోవాలి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా. దాంతో నాకు కొన్ని టెక్నికల్ వర్డ్స్ కూడా ఇంగ్లీష్లో, అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ హియర్. బోధనా భాష అంటాము. మాతృభాషలో బోధన కనుక చేస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఐటమ్ ఉంది ఆ అంశము. ఒక తరగతి వరకు అంటే బిగినింగ్ క్లాసెస్లో మాతృభాషలోనే బోధన జరగాలి అనేసి. నేను తెలుగు ఆంగ్ల మాధ్యమము రెండిట్లో చదవడం చేత టెక్నికల్ వర్డ్స్ కూడా ఇంగ్లీష్లో ఉన్న టెక్నికల్ వర్డ్స్కి సమాంతరమైనటువంటి తెలుగు పదాలు, కొంచెం తెలుగు కూడా బాగా మాట్లాడగలగడము. తెలుగు మాతృభాష ఉన్న వాళ్ళకు కూడా తెలుగు సరిగా రావట్లేదు ఈ రోజుల్లో, నన్ను క్షమించాలి నేను ఇలా అంటున్నందుకు. అంటే గ్రాంధిక భాష రాదు. మామూలుగా ఏదో కాంచలావు అంటాం హిందీలో, ఏదో నడిపించుకొని పోయే భాష వస్తుంది. కానీ ఒక సభలో మాట్లాడడానికి కానీ ఇట్లా అడ్డు అంటే మనకి 2 రకాల కావాలి, అటు కానీ ఇటు కానీ ఎక్కడైనా ఇవ్వడానికి. లోకల్లో మాట్లాడేటప్పుడు లోకల్ పద్ధతిలో మాట్లాడతాము, కానీ ఒక మీటింగ్లో ఒక సభలో మాట్లాడేటప్పుడు ద టెక్స్చర్ ఆఫ్ ద లాంగ్వేజ్ షుడ్ బి డిఫరెంట్. నా మళ్ళీ పోషణకి అప్వర్డ్ మైగ్రేషన్ జరుగుతుంది. చాలామంది ఫ్యామిలీస్ HTML అంటాను నేను ఇంగ్లీష్లో, షార్ట్ ఫామ్లో హ్యాండ్ టు మౌత్ లివింగ్. అంటే జీతం మీద ఆధారపడే వాళ్ళు 2 రకాలు. డైలీ వేజ్ ఎర్నర్స్, అంటే ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజే వాళ్ళకి దినం గడుస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1, డైలీ వేజ్ ఎర్నర్స్. ఇంకా కొంచెం దేనికన్నా పై స్థాయికి వెళ్తే వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో వేజెస్ లెక్కగట్టి ఇచ్చే పద్ధతి ఉంది. మనలాంటి వాళ్ళంతా శాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్. మనకు నెలకు తిరగగానే జీతం వస్తుంది, మనం ఏం పని చేస్తున్నామో ఏం పని చేయట్లేదు అనే మీమాంసలోనికి నేను వెళ్ళట్లేదు. పని చేసినా పని చేయకపోయినా అటెండెన్స్లో సంతకం ఉండి లీవ్ పెట్టకపోతే మీ శాలరీ మీకు వస్తుంది. సరిగా పని చేయకపోతే చీవాట్లు పడవచ్చు, అది వేరే విషయము. ఉద్యోగం మట్టుకు పోదు. ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇవ్వకపోవచ్చు, ప్రమోషన్స్ రాకపోవచ్చు, ఇది వేరే. అంటే ఇవన్నీ నేను కూడా పోషణ కోసమే లింక్ చేస్తున్నాను. పోషణ ఇది అంటే పిల్లల్ని పోషించడానికి సరి అయిన డబ్బు ఉండాలి. సరి అయిన డబ్బు ఉందంటే ఆదాయము, మనకు ఉద్యోగము, మన సొంత వ్యాపారము ఏదో ఒకటి ఉండాలి.
పోషక పదార్థాలు, క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ ఫుడ్లో ఏం పెట్టాలి పిల్లలకి? ఏమైనా పెద్దవాళ్ళైనా కూడా మనం ఏమిటి అంటే, మామూలుగా నేను బీట్స్ అనేటువంటి, అగైన్ ఏ షార్ట్ ఫామ్, బిఈఏటి, బీట్ కానిస్టేబుల్ అంటాము. రాత్రి గస్తీ తిరిగే వాళ్ళే కానిస్టేబుల్ని, సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీసు వాళ్ళని నిలిస్తే బీట్ కానిస్టేబుల్. నేను దానికి ఎస్, బీట్స్ ప్లూరల్ బహువచనం యాడ్ చేసి బీట్స్లో. మన ఆరోగ్యం అంతా, మన పోషణ ఏ పద్ధతిలో ఉండాలంటే, ఒకటి మనం కొంత మెడిటేషన్, యోగా చేయాలి. ఇది చిన్నపిల్లలకు కూడా, చిన్నపిల్లలంటే ఎంత, కనీసం ఒక 4-5 years, అంటే ఏ పనికైనా చెయ్యడానికి, ఏ సాధన చెయ్యడానికైనా కూడా కనీస శారీరక మానసిక పరిపక్వత ఎంత అవసరమో అది రాగానే అది నేర్పించాలి పిల్లలకి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు కూడా ఒక బెంచ్ మార్క్ తల్లిదండ్రులకు వెళ్ళి, అంటే మనకు తెలుస్తుంది కదా, మనం లొకాలిటీలో వీళ్ళు ఐడియల్ పేరెంట్స్ అనే ఒక పదం ఉంది. ఐడియల్ పేరెంట్స్, ఐడియల్ పేరెంటింగ్. ఫలానా పిల్లల్ని చూడండి, వాళ్ళ తల్లి చాలా క్రమశిక్షణలో పెడుతుంది. క్రమశిక్షణ అంటే పిల్లల్ని కొట్టడము తిట్టడం కాదండి. కార్పొరల్ పనిష్మెంట్ అని ఒక ఐటమ్ ఉంది. అంటే చిన్న పిల్లల్ని కొట్టడము, మాన్యువల్ హ్యాండింగ్, బెత్తంతో కానీ చేతితో కానీ కొట్టడము, అది చాలా దేశాల్లో ఇట్ ఈజ్ బ్యాన్డ్, చట్టాలు కూడా ఉన్నాయి. మన దేశంలో కూడా కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ బ్యాన్డ్. పిల్లల్ని కొట్టరాదు, తిట్టరాదు. మరి తిట్టకుండా కొట్టకుండా పిల్లలు వింటారా అంటే, పిల్లలు కూడా నానా రకాలు ఉంటారు. కొంతమంది డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ చైల్డ్, విభిన్న పిల్లలు, భిన్నంగా ఉంటాడు. అంటే వీడు నూటికొక్కడు అన్నమాట. మామూలుగా అందరూ భిన్నంగా ఉంటారు, అది వేరే సంగతి. నూటికొక్కడు అన్న టైప్లో చాలా డిఫరెంట్గా ఉంటారు. తర్వాత కొంతమంది చాలా డిఫికల్ట్గా ఉంటారు. డిఫరెంట్ వదిలేసి డిఫికల్ట్, చాలా కష్టం వాళ్ళతోని. తినమంటే తినరు, లేవమంటే లేవరు, స్నానం చేయమంటే చెయ్యరు. సో ఇలాంటి డిఫికల్ట్ డిఫరెంట్ పిల్లల్ని పెంచడానికి పర్టికులర్లీ తల్లికి, తండ్రికి కూడా చాలా ఓర్పు నేర్పు అన్నప్పుడు నేను ఇంకో 4-5 పదాలు దానికి జత చేస్తాను. పేరెంటింగ్లో భాగంగా పోషణలో ఓర్పు, నేర్పు, కూర్పు, అంటే అన్నీ కలిసి ఏది ఎంత ఉండాలి. కూర్పు, చేర్పు, అంటే కొత్త కొత్త విషయాలు వస్తుంటాయి. మనం బర్త్డే సెలబ్రేట్ చేస్తాము అంటే ఒక ఇయర్ దాటిపోయి 2వ ఇయర్ వచ్చినప్పుడు పిల్లల అవసరాలు మారుతుంటాయి. కొత్త అవసరాలను కూర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. దీంతో ఏమవుతుంది, మార్పు వస్తుంది. మార్పు, కూర్పు, కూర్చాలి సరిగా. చేర్చిన తర్వాత అవి ఎట్లా పడితే అట్లా ఉండడానికి లేదు కదా, ఒక ఆర్డర్లో పెట్టాలి. మార్పు, కూర్పు, చేర్పు, వీటన్నిటికీ ఓర్పు ఉండాలి, పేషెన్స్, స్కిల్ ఉండాలి, నేర్పు. మార్పు, ఊర్పు, కూర్పు, చేర్పు, నేర్పు, MONCK షార్ట్లో ఇంగ్లీష్లో, అంటే తెలుగు పదాలే ఇంగ్లీష్లో MONCK, మార్పు, ఓర్పు, చేర్పు, కూర్పు, నేర్పు. అంటే మనం క్రమంలో పెట్టుకోవాలి, దేని తర్వాత ఇది అనేసి. ఇది పేరెంట్స్కి, తల్లిదండ్రులకి చాలా ఇష్టం. ఆ తర్వాత పిల్లల్ని సరిగా పెంచడానికి, పోషించడానికి, పెంపకం అనేది ఫిజికల్ ఆస్పెక్ట్. మనం పోషణ గురించి మాట్లాడుతున్నాము. తండ్రి కూడా తల్లికి సహకరించాలి. తల్లి ఒకటే అన్ని చేసుకోలేదు అన్న భావన ఉండాలి. తండ్రికి కూడా తల్లి సహకరించాలి. పేరెంట్స్ మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో గనక ఎంత సమన్వయము బాగా ఉంటే, సమన్వయము, సహకారము, కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ తల్లిదండ్రుల మధ్య ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత బాగా వాళ్ళ పిల్లల్ని పెంచగలరు. నా స్వీయ అనుభవంలో మా పిల్లలు 9th 10th నుంచి ఇంటర్ అయిపోయేంత వరకు మా ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా ఇంటర్మీడియట్ పాస్, నేను ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ పిల్లల్ని కూర్చోబెట్టి చదివించేది, పిల్లలు కూడా వినేవాళ్ళు. ఐ హ్యావ్ 2 sons అండ్ ఏ డాక్టర్. పెద్ద పిల్లలు ఇద్దరు, ఒకతను IIT పాస్ అవుట్. ఇవన్నీ నా కోసం నేను చెప్పట్లా, కైండ్లీ ఈ పాయింట్ గమనించండి. అంటే ఏ విద్యాలయాలు ఉన్నాయి దేశంలో, ఉన్నత విద్యాలయాలు. IIT ఖరగ్పూర్లో చూశాడు మా పెద్ద అబ్బాయి, ఆ తర్వాత IIT బాంబేలో MBA చేశాడు, బీటెక్ MBA. రెండో అబ్బాయి REC, ఆ రోజుల్లో REC అనేవాడు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, నౌ వీసే NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
దాంట్లో బీటెక్ చేశారు. మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా దే ఆర్ మెడికల్ డాక్టర్స్. మా అమ్మాయి గాంధీ మెడికల్ కాలేజ్ చదివింది. సో ఇద్దరు సన్స్ ఇంజనీర్స్, అమ్మాయి డాక్టర్. దీనికి ఐ షుడ్ ఎక్నాలెడ్జ్ అంటే మనం దాన్ని వాట్ రికగ్నిషన్, ఎక్నాలజ్మెంట్, దాన్ని మనం ఒప్పుకోవాలి. మా భార్య పిల్లలు నే ఇంట్లో ఒక గిరి గీయడం అని అంటాం మనము. ఆ గిరి గీసి ఆ చదువు, ఆ హోంవర్క్ కానీ చదివేంత వరకు దే షుడ్ నాట్ కమ్ అవుట్, బయటికి రావద్దు అనేటువంటి నిబంధన తల్లి. మేమెప్పుడు కూడా నా భార్య కానీ నేను కానీ మా పిల్లల్ని తిట్టింది లేదు, కొట్టింది అసలే లేదు, తిట్టింది కూడా ఏం లేదు. ఎప్పుడైనా కొంచెం గట్టిగా చెప్పడము తప్ప, చిన్న సైజ్ మందలింపు తప్ప అది లేదు. అంటే అందరికీ ఇదే వాతావరణం ఉంటుందా అని మనం చెప్పలేము. ఆంగ్లంలో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. సామెతల నుంచి కూడా మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా ప్రిస్క్రిప్షన్ ఏంటంటే మంచి సామెతల బుక్ ఒకటి లేదా కొన్ని శతకాల పుస్తకాలు చదివి కూడా అవి మనం ఆకలింపు చేసుకోండి. మనము అంటే పేరెంట్స్ పిల్లల్ని తత్ప్రకారంగా ఇది చేయొచ్చు. మొక్కై వంగ అనేది మానై వంగున అని ఒక సామెత. అంటే షేపింగ్ అప్. తల్లిదండ్రులు అంటే కుమ్మరి వాళ్ళండి. అంటే తులనలో కంపారిజన్ ఉపమాన అలంకారంలో చెప్తున్నాను. కుమ్మరి వాళ్ళంటే పిల్లలంతా మట్టి, కుమ్మరివాడు మట్టితోని కొండ చేస్తాడు. అలాగే తల్లిదండ్రులు రా మెటీరియల్ అయినటువంటి చిన్న పిల్లల్ని వాడు పెరుగుతున్న క్రమంలో 18వ ఏట, నేను మళ్ళీ 18వ ఏట మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాను. ఎందుకంటే 18 ఇయర్స్కి వాళ్ళు లీగల్గా ఇండిపెండెంట్ అవుతారు కాబట్టి వాళ్ళు మన మాట వినాల్సిన అవసరం లేదు. వింటే మన అదృష్టము, వినకపోతే అంటే వినరనే కాదు, కానీ చట్టరీత్యంలో దే కెన్ టేక్ దేర్ ఇండిపెండెంట్ డెసిషన్. మనం వాళ్ళకి వీ కెనాట్ బి గార్డియన్ టు దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ బై దెమ్ సెల్ఫ్. వీ కెన్ ఎట్ ద మోస్ట్ బి ఏ నామినీ. అంటే బ్యాంకింగ్ భాషలో నామినీ వేరు, డబ్బులకు సంబంధించిన విషయం అది, నామినేషన్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. మొక్కై వంగనిది మానై వంగున. ఇంకోటి ఆంగ్లంలో సామెత ఉంది, స్పేర్ ద రాడ్, నాట్ స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. అంటే కొన్ని సామెతలు ఆ కాలానికి పనిచేసినవి ఇప్పుడు పనిచేయవు. అంటే పిల్లల్ని ఎంతో కొంత శిక్షిస్తే కానీ వాడు దారిలో ఉండరు అనే దానికి చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో నేను ఇంతకుముందే చెప్పాను, కార్పొరల్ పనిష్మెంట్ అనేది లేదు. అయితే మనం ఎలా అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ పెంచుకోవాలి. దానికి రైట్ లాంగ్వేజ్, రైట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే కొన్ని ఏంటంటే మానవ జీవితంలో చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఇది యూనివర్సల్గా అంటే ఎల్లవేళలా ఎల్ల చోట్లలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా 1000 సంవత్సరాల క్రితం కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తాయి. ఒకటి టైం మేనేజ్మెంట్. మనము జీవితంలో టైంని ఎలా మేనేజ్ చేస్తున్నాము అనే దాని మీదనే మన విజయము కానీ ఫెయిల్యూర్ కానీ, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఆధారపడము. మనం విజయవంతం అవ్వడము కాకపోవడం అనేది టైం మేనేజ్మెంట్ మీద ఒక ఫ్యాక్టర్. రెండవది రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఆర్ వి సే పీపుల్ మేనేజ్మెంట్. అంటే తోటి వ్యక్తులతోని మనం ఎట్లా, మనకెవరైతే ఉపయోగపడతారో వాళ్ళ నుంచి ఎలా లబ్ధి సహాయము పొందగలడానికి నేర్పుండాలి. కుదిరినప్పుడు వేరే వాళ్ళు మన మీద ఆధారపడినప్పుడు వాళ్ళకి సహాయపడేటువంటి ధోరణి కూడా మనకు ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ ఒకటి. రెండవది రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మనకి తెలుగులో ఇంకో సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అనేసి. మనం మైగ్రేషన్ అన్న పదం వాడాము ఇందాక. మైగ్రేషన్ ఇన్ సెర్చ్ ఆఫ్ గ్రీనర్ పాస్చర్స్, పచ్చిక బయళ్ళు. గ్రీనర్ పాస్చర్స్ అంటే పశువులు మేపడానికి గడ్డి ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్తాం కదా, అట్లాగే మనుషులు ఎక్కడ సంపాదన వనరులు ఉంటాయో అక్కడికి వెళ్తారు. భారతదేశంలో పల్లెటూళ్ళ నుంచి సిటీకి వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కి రాకుండడమే కాకుండా ఇన్ ద లాస్ట్ 10 years దేశంలోని విభిన్న ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ విషయాన్ని తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒరియా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, బీహారీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఇది ఉన్నారు. దీన్ని మైగ్రేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. మరి సిటీస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళంతా విదేశాలకు వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజిన్లు అంతా అమెరికాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజిన్లో చాలా శాతం ఇండియన్స్, దాంట్లో చాలా శాతం తెలుగు వాళ్ళు. దిస్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ ఫిగర్.
ఇది అంటే పాత రోజుల్లోంచో కూడా ఎక్కడైతే మంచి అవకాశాలు ఉన్నాయో, అంటే మనిషికి ఒక ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉంటుంది చాలా మందికి. అంటే కొంతమందికి ఉండదు, చాలా మందికి ఉండదు. నేను చెప్తున్న చాలా మంది అంటే కొంతమంది అయినా కూడా గణనీయమైన సంఖ్యలో ఎప్పటికీ వాళ్ళు ఆపర్చునిటీస్ వెతుకుతుంటారు. సో అవకాశాల అన్వేషణ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకి ఆ బబ్బా అన్న విషయం మనము చెప్పుకున్నాము నిన్న మొన్న. మనకుండే బలము, బలహీనత, అవకాశాలు, అంటే అవకాశాలు అన్వేషణ చేయాలి కదా, అవకాశాలు వినియోగించుకోవాలి, కానీ తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? వెబ్సైట్లు అవి ఇవన్నీ చూస్తే కానీ తెలియదు, డైలీ న్యూస్ పేపర్ చదివితే కానీ తెలియదు. సో టైం మేనేజ్మెంట్ ఒకటి, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒకటి. మరి మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి, ఎట్లుండాలి? రైట్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ చతురత, మర్యాదగా మాట్లాడగలగడము, నొప్పించకుండా మాట్లాడగలము, ఒప్పించగల నేర్పరితనము ఉండదు. అల్టిమేట్లీ యూ షుడ్ బి ఏబుల్ టు ఇంప్రెస్, అంటే ప్రభావితం చేయగలగాలి ఎదుటి వాళ్ళని. ఇన్ఫ్లుయెన్స్, ఇంప్రెస్, మెప్పించాలి. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేయాలి. ఇదంతా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే వస్తుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలంటే మంచి లాంగ్వేజ్ ఉండాలి. ఎన్ని లాంగ్వేజెస్ ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే క్రమములో ఎన్ని లాంగ్వేజెస్ నేర్పించాలి అంటే, నేను పంచభాషా సూత్రము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, పంచభాషా సూత్రము. ఏవి 5 భాషలు రావాలి అంటే మనిషికి, నంబర్ 1 సంస్కృతం రావాలి. సంస్కృతం ఇప్పుడేం మాట్లాడడం లేదు కదా మనము, ఎందుకు సంస్కృతం రావాలంటే సంస్కృతము ప్రపంచంలో ఉండే భాషలన్నింటికి కూడా మాతృభాష, ద ఒరిజినల్ లాంగ్వేజ్. మీరు అంటే సంస్కృతంలో ఉన్నటువంటి ధాతువు, ద బిగినింగ్ లెటర్, మీరు ఏ లాంగ్వేజ్లో తీసుకోండి దానికి సామ్యత ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు సంస్కృతం నేర్చుకుంటే మన దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఏ భాష నేర్చుకోవడానికి కూడా ఇట్ విల్ బి ఈజీ, కంఫర్ట్ అవుతుంది. దానికోసమని సంస్కృతం నేర్చుకోవాలి. మనకి సంస్కృత భారతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. మణికొండలో వి గాట్ స్టేట్ ఆఫీస్. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంట్రన్స్లోనే, నల్లగుంట దాటి యూనివర్సిటీ ఎంట్రన్స్లో సురభారత సమితి అనేసి వాళ్ళు కూడా సంస్కృత క్లాసులు నిర్వహిస్తుంటారు. దిస్ ఈజ్ వన్ థింగ్. సంస్కృత తర్వాత చాలా దేశాల్లో మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్ భాష. మనం ఇంగ్లీష్ని వ్యతిరేకించకపోయినా కూడా ఇంగ్లీష్ రావడం అనేది వ్యావహారిక జీవనానికి చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం అంటే ఏ భాష ఇచ్చినా కొంచెం హయ్యర్ స్టాండర్డ్ రావాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒక 5 ఏళ్ళు కనుక ఆంగ్ల పత్రిక, ఒక స్టాండర్డ్ ఆంగ్ల పత్రిక, హిందూనో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇలాంటివి చదివితే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, పిల్లలకి అది అలవాటు చేయాలి డైలీ. అంటే మరి చిన్నపిల్లలకు కాదు, ఒక 7-8 ఏళ్ళు చిన్నప్పటి నుంచి ఏమేమి నేర్పించాలి అనేది మనము నెక్స్ట్ ఇది 2-3 సిరీస్ జరుగుతూ ఉంటుంది, ఈ పోషణ పెంపకము, వాటిలో వీఆర్ కవర్ దెమ్. సో ఇంగ్లీష్. మూడవది, మన భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడబడేటువంటి భాష హిందీ భాష. అది సంపర్క భాష అంటారు, అంటే లింక్ లాంగ్వేజ్. అదే కాకుండా రాష్ట్ర భాష అంటారు, ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్. సో చాలామంది దక్షిణ భారతదేశస్తులకి, మనకి హైదరాబాద్లో కొంచెం మిక్స్డ్ కల్చర్ ఉంది కాబట్టి కొంచెం ఉర్దూ మిక్స్డ్ హిందీ మనకు ఎంతో కొంత వచ్చు. హైదరాబాద్లో 4-5 ఉండే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి హిందీ రాదు. తమిళియన్స్ హిందీ ఒకప్పుడు దేశించేవాళ్ళు, ఇప్పుడు కూడా దే హ్యావ్ ఫాలన్ ఇన్ లైన్. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా దే ఆర్ ఆల్సో స్పీకింగ్ హిందీ నౌడేస్. నేను నా ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చెన్నై కాబట్టి నేను గత 40-50 ఏళ్ల నుంచి చెన్నైకి పోవడం రావడం అనేది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వాళ్ళలో కూడా వచ్చింది. హిందీ భాష రావాలి. 4వది, మీరు ప్రపంచంలో ఏ అవసరం కోసం ఎక్కడ ఉన్నా కూడా ఆ దేశ భాష, ఆ ప్రాంత భాష రావాలి. జర్మనీలో ఉంటే జర్మన్ రావాలి, జపాన్లో ఉంటే జపనీస్ రావాలి. అదే మన దేశంలో గుజరాత్లో ఉంటే గుజరాతీ రావాలి, మహారాష్ట్రలో ఉంటే మరాఠీ రావాలి. అది లోకల్ లాంగ్వేజ్. తర్వాత మన మాతృభాష మనకు వచ్చు కదా అని అంటే దాంట్లో కూడా సరైన పట్టు లేదండి చాలా మందికి. నేను గమనించిన విషయము అది కూడా కొంచెం మనం డెవలప్ చేసుకోవాలి. ఇది భాషా పరిజ్ఞానానికి సంబంధించి ఇవి రావాలి.
సో టైం మేనేజ్మెంట్లో ఏంటి జనరల్గా ప్రియారిటైజేషన్ అనేసి ఒకటి. అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, తర్వాత చేసేది ముందు చేసేది పెండింగ్ పెడితే దేర్ ఇస్ నో యూస్. ఆ తర్వాత టైమ్లీ అన్న ఒక పదం, అంటే లెంత్ ఆఫ్ టైం, ఏ పని చేయడానికి ఎంత కాల వ్యవధి కావాలి అనేది ఒక విషయము, ఏ టైంలో చేయాలనేది ఇంకొక విషయము. స్నానం ఎప్పుడు చేస్తాము? మార్నింగ్ చేస్తాము. మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకు స్నానాలు చేయరు. ఎక్సెప్షనల్ కేసులో డిఫరెంట్ థింగ్, రెండోసారి చేస్తే వేరే విషయము. సో టైమ్లీ, ఏ టైంలో ఏ పని చేయాలి, ఎంత నిడివిలో చేయాలి, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ బేసికల్లీ. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి టైమింగ్ అండ్ టైమ్లీ అన్నా టైమింగ్ అన్నా ఒకటే. దెన్ లెంత్ ఆఫ్ ద టైం, ఇదొక ఆస్పెక్ట్ అయితే ఇది ఇంపార్టెంట్ థింగ్. ఎంత కాల వ్యవధిలో చేయాలి, ఏ పని చేయాలి. ఇంకోటి రెండవది అర్జెంటా ఇంపార్టెంటా, ఇది కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాము, ఐఎమ్ రిపీటింగ్. అర్జెంట్ ముందు చేయాలి అంటే ఇది అర్జెంట్ ఇంపార్టెంట్ కాకపోయినా, ఫస్ట్ ఆర్డరు అర్జెంట్ ఇంపార్టెంట్, రెండవది అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, మూడవది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, నాలుగవది నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అనేది ఇది ఒక శ్రేణి. 4 దీంట్లో ప్రియారిటైజేషన్, ఇవన్నీ కలిపి తీసే ప్రియారిటైజేషన్. దీస్ ఆల్ ఈజ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్కి అడిషనల్గా దేర్ ఈజ్ సంథింగ్ లైక్ ప్లానింగ్. ప్లాన్ యువర్ లైఫ్ హయ్యర్ లెవెల్లో. ప్లాన్ యువర్ లైఫ్ చిన్నపిల్లలు చేయలేరు కదా. చిన్నపిల్లలు ఒక యుక్త వయస్సు 15-16 ఏళ్ళలో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మనం నేర్పించాలి. అంటే ముందేమో థియరీ చెప్తాము, ఆ తర్వాత మన డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్తోనే మనం ఏ పనులు చేస్తుంటే పరిశీలించి నేర్చుకోవడం అనేది పిల్లలు చాలా వరకు చేస్తుంటారు. పేరెంట్స్ బాగుంటే పిల్లలు బాగుంటారు. అది 100% కాకర్లా. మనం సమాజంలో చూస్తే బ్యాడ్ పేరెంట్స్కి గుడ్ చిల్డ్రన్ ఉన్నారు, గుడ్ పేరెంట్స్ కూడా బ్యాడ్ చిల్డ్రన్ ఉన్నారు. అవి ఎక్సెప్షన్. నార్మల్గా 70-80% వరకు యథా రాజా తథా ప్రజ అని మనకి ఇంకొక నానుడు ఉంది. ఆ ప్రకారంగానే యథా తల్లిదండ్రులు తథా పిల్లలు. దిస్ ఈజ్ ద వన్ థింగ్. కనుక గురుతర బాధ్యత అంటాం మనం జీటీబీ షార్ట్లో. గురుతర బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. దేంట్లో? పిల్లల్ని ప్రాపర్గా వాళ్ళ పోషణలో పెంచడంలో. అంటే ఇదంత సులభమైన విషయం కాదు. దీనికి తల్లిదండ్రులు పెక్కు త్యాగాలు చేయాలి. వాళ్ళ కోరికలు కొన్ని ఉపసంహరించుకోవడము, సంహరించుకోవడము. ఉపసంహరణ అంటే వెనక్కి తగ్గడము, సంహరించుకోవడం అంటే మొత్తం తీసేయడమే. అవి చేయాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి మనం అనే దానికి కూడా ఒక స్వార్థపరమైన కారణం కూడా ఉంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళంతలో వాళ్ళు ఉండగలిగితే ఒక 20 ఏళ్ళ నుంచి సుమారుగా మనకి టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రిలీవ్డ్ కదా, వి అంటే పేరెంట్స్. అట్లా కాకుండా మీరు పిల్లల్ని ప్రయోజకులుగా కాకుండా అప్రయోజకులుగా పెద్దగా చేస్తే వాళ్ళు జీవితాంతం మీ మీద ఆధారపడితే మీకు అదొక బరువు బాధ్యత, అడిషనల్ బరువు బాధ్యత. మీకు ఎట్లాగా ఉంటుంది, అడిషనల్గా ఇదవుతుంది. కాబట్టి అంతర్లీనంగా ఉండేటువంటి మీ స్వార్థం కోసము కూడా, ఒరిజినల్గా అది కాకపోయినా కూడా, పిల్లల్ని ప్రయోజకులుగా పెంచి వాళ్ళ ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో వాళ్ళని ప్రవేశపెట్టేటువంటి ఇది ఉండాలి. ప్లాన్ యువర్ లైఫ్, ఇది హయ్యర్ లెవెల్. దాని కింద ఇయర్ ప్లాన్ అంటాం. మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా అకాడమిక్ ఇయర్ ప్లాన్ తయారు చేస్తుంటాం. లైఫ్లో కూడా మనం ఇయర్ ప్లాన్ తయారు చేయాలి. ఇయర్ ప్లాన్ చేసి ఆ ఇయర్లో ఆన్ ఏ డైలీ బేసిస్ వి సే డైలీ షెడ్యూల్, రోజువారీ షెడ్యూల్ కూడా తయారు చేయాలి. సో పిల్లల పోషణలో ఒక సమరీ రూపంలో, సారాంశ రూపంలో మనము చెప్పాలంటే 18 ఇయర్స్కి మేజర్ అవుతామో అదొక ల్యాండ్ మార్క్. దాని లోపల 9 ఇయర్స్ కింద మనం బ్రేక్ చేసి 2 భాగాలుగా బ్రేక్ చేసి ఫస్ట్ 9 ఇయర్స్ తీసుకునేటువంటి కేరు వేరు, తర్వాత 9 నుంచి 18 వరకు తీసుకునేది పార్ట్ బిలో అది వేరు. 18 నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటుంటారు. ఆ ఏజ్లో ఇంటర్మీడియట్ అయిపోయి ప్లస్ వాళ్ళ వివాహము ఉద్యోగము
ఆ స్టేజ్ వేరు. సో వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద 9 years వరకు పిల్లలను పెంచడానికి మనకి ఒక ఎమోషనల్ బ్యాలెన్సు, అలాగే కొంచెము వాట్ వి సే ఆర్థికపరమైనటువంటిది ఈ రోజుల్లో ఏమైందంటే దురదృష్టవశాత్తు విద్య ఒకటి, వైద్యం ఒకటి చాలా అతిగా భారీ వ్యయంతో కూడబడి ఉన్నాయి. అందుకే మీకు ఇందాక నేను చెప్పాను, మదర్ స్కూల్ అని, హోమ్ స్కూల్ అని. ఇంట్లోనే చదువుకోవచ్చు, 2 days స్కూల్కి పోవచ్చు. కానీ దీని మీద సమాజం ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నప్పుడు ఉన్నట్టు పక్కింటి వాళ్ళు ఏదో స్కూల్ పంపిస్తున్నారు, సంవత్సరానికి 1,00,000, నెలకు 10,000 ఫీజు, నేను పంపించకపోతే ఇది ఫాల్స్ ప్రెస్టీజ్ అంటాము అనే వచ్చి మనం కూడా పంపించడం. ఇట్స్ నాట్ నెసెసరీ. సో టుడే ఐ విల్ స్టాప్ ఎట్ దిస్ పాయింట్. ఇంకొక 2-3 days ఈ పిల్లల పెంపకం మీదనే నడుస్తుంటుంది. ఈ రోజు 7వ రోజు, 7th day. I will conclude here. Over to Bittu garu. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు పిల్లల పోషణ ఎట్లా ఉండాలి అనేది చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.